అదితికి వాళ్ళమ్మ టిఫిన్ తీసుకొని వస్తుంది. ఇంతలో ఇంకా అదితి అలా పడుకొని ఉంటుంది. ఏంటబ్బా అని చూసేసరికి అదితి చేతు రక్తంతో నిండిపోయి ఉంటుంది. తను ఇంకా చాకుతో కట్ చేసుకోవడం గమనిస్తుంది. ఒక్కసారిగా యామిని అయితే గట్టిగా అరుస్తుంది, అదితి అని చెప్పేసి ఇంకా తన చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ కింద పడేస్తుంది. అదితి అయితే అలా రక్తం కారుతూ పడిపోయి ఉంటుంది. ఇంకా అహల్యకి తెలిసిన పంతులు ఉంటాడు కదా, ఇంకా అతనైతే గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. రాగానే అమ్మ శాంతి పూజ చేయించాలి కదా, దంపతులు ఎవరో ఇక్కడ కూర్చోమని చెప్పండి అని చెప్పగానే ఇంకా గౌతమ్ వాళ్ళ అమ్మ సరే వాళ్ళని తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంకా తనైతే గౌతమ్ వాళ్ళ గదిలోకి వెళ్ళి ఇంకా అహల్యని గౌతమ్ని తీసుకొని వస్తూ ఉండడంతో పంతులు ఒక్కసారిగా అహల్యని చూసి గట్టిగా షాక్ అయిపోతాడు. అదేంటి అహల్య ఇక్కడుంది అని చెప్పేసి అలాగే అహల్యని చూస్తూ తినేంటి ఇక్కడుంది అని చెప్పేసి తను అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అహల్యని గౌతమ్ని ఇంకా పూజలో కూర్చోపెట్టడం ఏంటి అని చెప్పేసి గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ అయితే కోపంతో ఇంకా వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పూజలో వీళ్ళని కూర్చోపెట్టడం ఏంటి అని చెప్పేసి ఒక్కసారిగా ఇంకా గౌతమ్ వాళ్ళ అక్క కూడా అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి ప్రోమో. మరి ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.